బాగా డిస్టర్బ్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు నేను. మా అమ్మ మంచిదే, మా నాన్నగారు మంచి, ఇద్దరు అంటే క్యారెక్టర్స్ పరంగా వాళ్ళు ఏ ప్రాబ్లం లేదు. ఈగోలు, ఈయన ఓ మాట అంటే ఈవిడికి అసలు పడదు, ఈవిడ ఇద్దరు జెన్యున్. కానీ మాకేం జరుగుతుంది ఇస్ ద క్వశ్చన్. ఇంత రెస్ట్లెస్గా ఉన్న ఈ పీపుల్కి మీరు ఏం చెప్పినా ఫట్ మని కనెక్ట్ అయిపోయి వాళ్ళు వెంటనే దూకేస్తున్నారంటే ఆలోచించే కెపాసిటీ నువ్వు లాగేస్తున్నావు. 5 seconds ఎంటర్టైన్ అయిపోతున్నావు అంటే నీ బ్రెయిన్ వాట్లా. అది చాలా డేంజర్ సార్. అది బేసిక్గా డిఎన్ఏలోనే ఇద్దరు కొట్టుకుంటే చూడటం అనేది జనానికి ఇష్టం. దాన్ని మనం సీరియస్గా తీసుకొని సినిమా క్వాలిటీ బాగాలేదు అనుకోకూడదు. కానీ బొమ్మ రవిని హీరో చేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్ లింక్డ్ విత్ ద ఎమోషన్ ఆఫ్ కామన్ మ్యాన్ విత్ రిగార్డింగ్ టు పాప్కార్న్ అండ్ కూల్ డ్రింక్. మీతో మాట్లాడుతుంటే అసలు టైం తెలియట్లేదు, ఏం తెలియట్లేదు. సరే, ఓకే, మెగాస్టార్ ఫ్యామిలీ చేశారు, మీకు ఇండస్ట్రీలో ఉన్న 4 ఫ్యామిలీతో సినిమాలు చేశారు. 4 ఫ్యామిలీలతో, నందమూరి ఫ్యామిలీతో చేశారు. ఎస్, అక్కినేని నాగార్జున గారితో మర్చిపోలేని సినిమా. ఎస్, ఏంటి సార్ జర్నీ ఎలా అనిపిస్తుంది సార్? 4 స్తంభాలు ఉన్నాయి ఇండస్ట్రీలో, 4 స్తంభాలతో జర్నీ అంటే మామూలు విషయం కాదు కదా. అంటే అది గుర్తుండిపోయే సినిమా మళ్ళీ నాగేశ్వరరావు గారు. అవునవును, అందులో డౌట్ లేదండి. కాకపోతే అదే నేను అంటున్నాను, ఇవేవి నా గోల్స్ కావండి, నా అంబిషన్స్ కావు. నేను ఒక ప్రేక్షకుడిలాగా యాజ్ అన్ ఆడియన్స్ నేను ఒక్కడనే ఎప్పుడైనా ఇంట్లో కూర్చున్నప్పుడు సినిమా చూసినా, అంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని, ఇదివరకు సినిమా హాల్కి వెళ్ళినప్పుడు మా ఇంట్లో తిడతారు కదా మామూలు పేరెంట్స్, ఏంటో సినిమాలు చదువుకో అంటారు. లేకపోతే అంటే నేనేమంటానంటే నాకు ఇష్టమైన, నేను ఎందా చెప్పాను, ఒక హెవీ చైల్డ్హుడ్ నుంచి వచ్చినాడు నేను, బాగా డిస్టర్బ్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు నేను. ఇద్దరు మంచోళ్ళే, మా అమ్మ మంచిదే, మా నాన్నగారు మంచి, ఇద్దరు అంటే క్యారెక్టర్స్ పరంగా వాళ్ళు ఏ ప్రాబ్లం లేదు. అంటే ఈయన తాగొచ్చి అవేమి కాదండి, కోపాలు, ఈగోలు, ఈయన ఓ మాట అంటే ఈవిడికి అసలు పడదు, ఇద్దరు జెన్యున్. కానీ మాకేం జరుగుతుంది ఇస్ ద క్వశ్చన్. మా చెల్లెని కొంత అడ్జస్ట్ అయిపోయేది, కొంచెం ప్రాక్టికల్. నేను ఓవర్ సెన్సిటివ్, ప్రతిరోజు అలా అంటే ఓ భయంతో లేచేవాడిని, భయంతో నిద్రపోయి, ప్రతిదీ భయమే. అంటే చూసి ఒక రకం. అందుకే నేనేమైపోయిందంటే బహుశా అది నా మంచిగా అయిందేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ రూమ్లోకి దిగలేదు. అప్పుడే అనుకున్నా చిన్న పెళ్లి చేసుకోకూడదు, వద్దు. కానీ సార్ పునాది గట్టిగా వన్ ఆఫ్ ది రీజన్స్ అండి. తర్వాత నాకు ఉన్న రిలేషన్షిప్స్ అక్కడ ఎంత మనం ఏదో లవ్ అంటే ఏదో అనుకుంటాం, కానీ ఎంతో కాలం లవ్ కొనసాగి ఫర్ నో రీజన్ విడిపోవాల్సి వచ్చేటప్పుడు ఉండే బాధ ఉంటుంది. అది నేను దేవదాసుని అయిపోవాలి, అవ్వలేదు. సూసైడ్ చేసుకోలేదు. ఇవన్నీ కాకుండా ఏంటి బతుకుతున్నాను, అదేదో గట్టిగా బతికేద్దాం అన్న దాంట్లోకి వచ్చిన తర్వాత ఏదైతే మిస్ అయిపోయాను అనుకున్నానో లవ్, టచ్ వుడ్ సార్, 1000 రెట్లు ఎక్కువ లవ్ దొరికింది. నేను నెంబర్ 1000 అని చెప్తున్నా. దాన్ని మీరు ఎలాగైనా ఆపాదించుకోవచ్చు. ఇది కాల్ రెగ్యులర్స్ కూడా అని చెప్పట్లేదండి. లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ సార్. మనం ఒక్కసారి ఓపెన్ అప్ అయిపోయి ఇవన్నీ వదిలేసి నాకు ఏం వస్తే అదే మహాప్రసాదంలో అందుకుందాం, ఏ రోజు పోయినా బాధపడకూడదు. అంటే ఎవరు, నేను కాదని పోతే మనకేం తెలియదు. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, నా కిన్ దగ్గరుండే ఒక 3-4 ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఒకవేళ చనిపోతే యూ కెన్ సీ దెమ్ హ్యాపీ. అంటే ఎలాగా, కంప్లీట్ లైఫ్ లీడ్ చేశాడు రాదవా, భలే బతికాడు, హ్యాపీ అంటే పోయాడు. అది వాళ్ళకి ఏం ఉండదండి. మేబీ మా మదర్ గురించి కన్సర్న్ ఉంటుంది, ఇంకా ఆవిడ సరే ఇంకా వాళ్ళు జరగకూడదు కాదు. అంటే ఒక హైపోథెటికల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. నా లైఫ్ బాగా దగ్గర నుంచి చూసిన కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దే ఫీల్ లైక్ ఫుల్ అసలు కంప్లీట్ లైఫ్ ఎంజాయ్ చేశాడు వీడు, ఏం మిస్ అవ్వకపోగా మనందరికన్నా బాగా చేశాడు అన్న దాంట్లో ఓకే ఫైన్, ఈరోజు వెళ్ళిపోవాల్సి వచ్చింది, వెళ్ళిపోయి అనుకుంటారు తప్ప, అయ్యో ఈ వయసులో వెళ్ళిపోయాడు, ఇంకా ఎన్ని చూడాలి, వాడు ఎన్ని చేయాలి, ఇది ఉండదండి. మీకు డ్రీమ్ రోల్స్ అని ఉంటాయి సార్ ప్రతి నటుడికి. డ్రీమ్లే ఏమన్నారు మీరు? పోనీ ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన సినిమాలు, మన టాలీవుడ్ గురించి వెతుకుతున్న విధానం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే ఎలా ఉంటుందంటే సార్, కొన్ని సక్సెస్ అయిన తర్వాత విమర్శలు చేయబుద్దు కాదండి. అంటే దాన్ని ఎలా చెప్పాలంటే, ఒక క్రిటిక్గా ఒక రివ్యూ రైటర్స్ వాళ్ళు ఆలోచిస్తారు చూడండి, అలాగ ఆలోచించబుద్ది కాదు. ఎందుకంటే ఏదో ఒకటి చేసి బతికేయాలరా, ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఫ్యామిలీస్. అంటే నేను స్టార్స్ గురించి చెప్పట్లేదండి, ఈ సినిమా ఇండస్ట్రీ మీద డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, ఇంకా అది కానీ సైకిల్ స్టాండ్ వాళ్ళు, ఇవాళ పార్కింగ్, సమోసాలు, వాట్ ఎవర్, క్యాంటీన్లు, ఈ చైన్ అదొక ప్రపంచం. ఏమండి, ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా బతకాలంటే సినిమాలు హిట్ అయిపోవాలి సార్, ఫస్ట్ పాయింట్.
స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నామా, హాలీవుడ్ రేంజ్కి ఎప్పుడైనా వెళ్తామా, కొత్తగా ఏమైనా చేస్తున్నామా, ఇవన్నీ ఊకదంపుళ్ళు, అనవసరం. అనవసరం. ఓ పలానా కమీడియన్ గురించి ఒకప్పుడు ఒక టాక్ ఉండేది, ఎందుకు పేరు చెప్పేద్దాం, సక్సెస్ఫుల్లే కాబట్టి, బ్రహ్మానందం గారు. ఆయన ఎప్పుడు చేసినా అవే చేస్తారండి, స్టీరియో టైప్ ఏముండదు. ఎంతకాలం ఉన్నాడు సార్ ఆయన? మామూలు మక్కుటంలో మహారాజు ఆయన ఉంటాడు ఎప్పటికీ. ఆయన మేమ్సే కదా మనం జిఫుల్ కింద పెడుతున్నాం. ఎవరు నువ్వు స్టీరియో టైప్ అనేసావు? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే తప్పులు చేయకూడదు. అంటే రాంగ్ సందేశాలు ఇవ్వటం, పలానా క్షుద్ర పూజలు చేస్తే నీకు మంచి జరిగిపోద్ది, పలానా ఇవి చేస్తే, అంటే బేసిక్ డివోషనల్ ఫిల్మ్స్లో ఎక్కువ ఈ తలకాయ నొప్పులు కనిపిస్తుంటాయి. దే డ్రైవర్స్ ఇంటూ సూపర్స్టిషన్స్. అంటే ఈ ఉంగరం పెట్టేసుకుంటే ఏదో అయిపోద్ది, అంటే ఫ్యాంటసీ లాగా చూపించవచ్చు సార్. జగదీవుడు అతలకు సుందర్ లాగా ఉంటే ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇవి సొల్యూషన్స్ లాగా చూపించడం కొన్ని జరుగుతుంటాయి. టీవీ సీరియల్స్లో కూడా ఈ చెత్త మొదలైంది. పలానా వ్రతం చేస్తే నీకు చాలా మంచిది అవుతుంది, చాలా ఇదవుతుంది. అంటే దేవుణ్ణి నమ్మే వాళ్ళకి నువ్వు కాస్త మంచి చేసే విధంగా ఏదో చెప్తున్నావు అన్నట్టు ఉంటే ఉండొచ్చు, కానీ మనం ఏ కృషి చేయక్కర్లేదు అన్న దానికి మనుషులు నెట్టేస్తున్నాం. ఆ పూజలు చేసుకుంటే అయిపోద్ది, ఆ మాల వేసుకుంటే అయిపోతుంది, అది తప్పు. ప్రసాదం వరకు ఓకే, ఎంజాయ్మెంట్ వరకు ఓకే. పండగలు అంటే బోల్డ్ అంత ఇండస్ట్రీలు బతుకుతాయి, బట్టల దగ్గర నుంచి చిన్న చిన్న బిజినెస్ల వరకు అందరూ రకరకాల బిజినెస్లు చేసేవాళ్ళు బతుకుతారు. లెట్ us బీ హ్యాపీ విత్ దట్. కలర్స్, ముగ్గు పిండి, ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా కొన్ని లక్షల కోట్లు అంతవరకు చూడాలి, దైవత్వం కానీ పూజలు కానీ దేవుడు కానీ. కానీ అది కాకుండా మూఢత్వం వైపు నెట్టేసే పరిస్థితి ఉందనుకోండి. సినిమా ప్లేస్ అయిన ఇంపార్టెంట్ రోల్ సార్. సినిమా అంటే టెలివిజన్ కూడా. సో దట్ ఈస్ వన్ థింగ్ వాట్ ఐ ఫీల్ లైక్ అనిపిస్తుంది తప్ప, కాంతారా సినిమా లాగున్నా నాకు ఓకే, మళ్ళీ అదేదో ఒకరి కథ అంతే, అదొక్కటే సార్ నాకు టెన్షన్, అభ్యంతరం. అది సారీ ఇంకోటి ఉంది, ఈ కొంచెం ఈ మేల్ షావనిజం కానీ సూడో ఫెమినిజం కానీ చూపించే సినిమాలు ఉంటాయి, విచ్ ఆర్ లైక్ గివింగ్ రాంగ్ మెసేజ్ టు ద యంగ్స్టర్స్. అవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవి ఏం లేదు, ఎఫెక్ట్ అయిపోతారు సార్ నెక్స్ట్ జనరేషన్స్. ఇప్పుడే మీరు చెప్పినట్టు ఇంత రెస్ట్లెస్గా ఉన్న ఈ పీపుల్కి మీరు ఏం చెప్పినా ఫట్ మన కనెక్ట్ అయిపోయి వాళ్ళు వెంటనే దూకేస్తున్నారంటే, అంటే ఆలోచించే కెపాసిటీ నువ్వు లాగేస్తున్నావు. రీల్స్ 5 secondsకి నీ అటెన్షన్ స్పాన్ వెళ్ళిపోయింది, 5 secondsలో ఎంటర్టైన్ అయిపోతున్నావు అంటే నీ బ్రెయిన్ వాట్లా. అది చాలా డేంజర్ సార్, అది చాలా డేంజర్. ఫర్ ఎగ్జాంపుల్ రివ్యూస్ గురించి మాట్లాడతారు, రివ్యూస్ వల్ల చాలా నష్టం జరిగిపోతుంది. రివ్యూ రైటర్లు నేను ఎప్పుడు తప్పటాను సార్. సినిమాలు తీసేవాళ్ళని నేను తప్పట్ను, ఎందుకంటే అందరూ హిట్ అవ్వాలని చేస్తారు, పోయిన వాళ్ళు పోతారు. కానీ నేను ఎవరిని తప్పడతానంటే ఆ రివ్యూలు చూసి సినిమాలకు వెళ్తారు చూడండి, వాళ్ళు తప్పడతాను. ఎందుకంటే వాళ్ళు ఏమంటారు, కాదు మేము 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, లేదా ఫ్యామిలీ అంతా వెళ్తే 4000 5000 వాటెవర్, ఇంత ఖర్చు పెట్టి మేము సినిమాకి వెళ్ళినప్పుడు అది బాగోపోతే ఏంటి పరిస్థితి అని. అప్పుడు ఒక్కడు వెళ్ళు, బాగుంటే ఫ్యామిలీని తీసుకెళ్ళు ఒకటి. లేదా నేను ఎందుకు చెప్తున్నాను ముందు చెప్పేస్తా, తర్వాత దేవుని మాట్లాడచ్చు. ఎందుకు అంటే, అరే నీ అనుభూతి నీకు ఉండాలి. పలానా హోటల్లో ఏం దొరుకుతుందని అడగడం వరకు బాగుంటుంది తప్ప ఏది బాగుంటుందని ఎలా అడుగుతావు? చాలా మంది వెయిటర్లు కూడా అడుగుతారు సార్, వెయిటర్లు అంటారా వాళ్ళని, వస్తారు ఇక్కడ ఏం బాగుంటాయి అంటే వాడు ఎందుకు చెప్తాడు సార్, దరిద్రం ఉంటాయి ఇవన్నీ, ఇవే బాగుంటాయి అని చెప్తాడా? ఏం చూస్తున్నారు, వెజ్లో అది పన్నీర్ చాలా బాగుంటుంది సార్, అప్పుడు పన్నీర్ నాకు పడదమ్మా, అయితే వంకాయ కర్రీ బాగుంటుంది సార్. వంకాయ ఏదో కొంచెం ఎలర్జీ అంటారు కదా, బెండకాయ సార్, బెండకాయ అయితే ఫ్రెష్గా ఇప్పుడు చేయిస్తాను, మా మెనూలో లేదు, మీ బెండకాయ కాస్ట్ చేస్తాను, అది మీకు ఏం ఆయిల్, మా కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఓకేనా, ఓకే. హీ విల్ ట్రై టు సెల్ ఇట్, ఆర్ హీ విల్ ట్రై టు స్టాప్ ఇట్. ఓ రివ్యూ రైటర్ దగ్గరికి వెళ్తే, రివ్యూ రైటర్స్ చాలామంది, సూడో రివ్యూ రైటర్స్ కొంతమంది, మీరు టైటానిక్ సినిమా గురించి మాట్లాడండి, అంటే అల్టిమేట్ ఫిల్మ్స్ కదా ఇవి, మాయాబజార్ గురించి మాట్లాడండి, వాటిలో కూడా బొక్కలించుతారు. అంటే ఎందుకు చెప్పండి, ఊరికే చెప్పండి, పర్లేదు మీరు చెప్పండి. నాకు మీరు క్లాసిక్స్ అనుకునే ఎక్కనంత తెలివైన నేను. మనము చూసేటప్పుడు ఏంటి టైటానిక్ నచ్చలేదు, టైటానిక్ ఇంకా అంటే మనకు ఎలా ఉంటుంది, టైటానిక్ బాగుంది కానీ అందులో ఇది కరెక్టా, అది ఆ పర్టికులర్ షాట్ కరెక్టా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముసలావిడ టైటానిక్లో కథ చెప్తుంది, ఆవిడ కథ చెప్తున్నప్పుడు ఇప్పుడు ఆవిడ చూసిందే కథ చెప్తుంది, ఎక్కడో వాళ్ళెవరో షాట్లు ఎలా వేస్తారు, మంచి క్రిటిసిజం సార్ అది. సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఈవిడ విన్నది కూడా చెప్తున్నట్టు మనం తర్వాత చెప్పొచ్చు. కానీ మీరు ఆలోచిస్తే మీరు పొద్దున్నుంచి ఏం చేశారు చెప్తే మీరు చూసి మీరు చెప్తారు, విజువల్స్ పడితే అవే పడాలి. ఎక్కడో పక్కన హర్షగాడు కార్ వేసుకొని వస్తున్నాడు ఇటువైపు, మీకు ఆ విజువల్ ఎలా వేస్తారు? ఇప్పుడు హర్ష వస్తున్నాడు అన్న దగ్గర అక్కడి నుంచి బయలుదేరేది, దాంట్లో ట్రాఫిక్ దగ్గర ఆగేదో చేసింది ఎలా వస్తాయి? చాలా మంది నెరేటివ్స్లో మిస్టేక్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ సినిమాటిక్ లిబర్టీ.
కమింగ్ టు ద పాయింట్, అటువంటి మిస్టేక్స్ చేస్తే అది ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే మనం చెప్పొచ్చు, అరే సినిమాటిక్ లిబర్టీ అంటారు, నాకు నచ్చదు. సినిమాటిక్ లిబర్టీ నచ్చడం తప్పు కాదు, అంటే ఇంకా ఆనెస్ట్గా తీయాలని కోరుకుంటున్నాడు వీడు, అది ఓకే. టైటానిక్ సినిమా నీకు అది నచ్చిందా, ఓకే, మీరంతా ఇంకా అంటుంటే ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందంటే మనలాంటి వాళ్ళకి అర్థమైపోద్ది, చాలా ఎక్కువ చేస్తున్నాడు. మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ వీడేది మేధావు అనుకుంటారు. అప్పుడు వాళ్ళు దేంతో కొడతారంటే, వీడికి ఏదైతే పాప్కార్న్ కూల్ డ్రింక్ మీద కంప్లైంట్ ఉందో అది గౌరవం సార్, అది నేనే సినిమా నేను చేస్తాను, డౌటే లేదు, మార్గం అది అది ఏదో జరిగి మారిపోతే తప్ప ఏదో జరగాలి సార్. ఓకే, అయితే ఆ పాయింట్ పట్టుకుంటాడు సార్, ఈ సినిమా కథకి దానికి లింక్ పెడతాడు. అంటే ఏమంటాడు, ఈ సినిమా చూడడం వేస్ట్ అమ్మా, నాకైతే పెద్దగా ఎక్కలేదు, శంకర్ వరప్రసాద్ సినిమా నాకైతే ఎక్కలేదు, ఏమీ బాగాలేదు ఆ మూవీ, ఒక రివ్యూ రైటర్ చెప్పింది, మీరు చూడాలనుకుంటే చూడండి, నాకైతే అసలు ఎక్కలేదు, పరమ చెత్తగా ఉంది సినిమా, అసలు క్రింజ్ అది వచ్చి అసలు, అంటే చిరంజీవి గారు అప్పుడులాగా ఇప్పటికీ యంగా ఉన్నారు, అలాంటివి మీకు ఓకే అనుకుంటే వెళ్ళను, కానీ అసలు అది కథ ఏంటో లేదు. నేనేమో దాంట్లో బెస్ట్ ఆఫ్ ది సీన్స్ చెప్తున్నా, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మనం రైటర్ సార్. ఎస్, ప్లీజ్, నేను రైటర్ అని చెప్పట్లే, మనం రైటర్ అన్నప్పుడు దానికి వాల్యూ నేను అందరు ఇచ్చేది నాకు నేను ఇచ్చుకుంటున్నా, నేనే మళ్ళీ అలాంటి రాయలేపాను కాబట్టి దాని వాల్యూ నాకు తెలుసు. సో నేను ఇంత గొప్పగా చెప్తున్నప్పుడు ఆడియన్స్కి ఇంకెంత నచ్చుతుంది, ఆడియన్స్ నచ్చి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా. ఒకడు వచ్చి నువ్వు తినబోతున్న దాంట్లో ఏదో తేడా ఉంది అన్నాడు అనుకోండి, మీరు తిన్న వెంటనే ఉప్పు తక్కువైందా అని అడుగుతారు. ఉప్పు కాదు, ఒకసారి టేస్ట్ చేయి, కారమా, ఆ పులుపు ఎక్కువైంది, ఇందులో బెల్లం ఏదో పడినట్టుంది, స్వీట్ యాడ్ చేసినట్టు కాదు, మీకు అర్థం కాదు, బాగా ఉంది, తేడా ఉంది అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోయి వదిలేస్తారు. వాడు అంటున్న తేడా ఏంటి తెలుసా, పదార్థం వేడిగా లేదు, చల్లారిపోయింది, మీరు వచ్చే టైంకి లేట్ అయ్యారని అది చెప్పడానికి వస్తున్నాడు వీడు. మీకు అది లెక్కలోకి రాదు, ఎందుకంటే చల్లగా మీరు తినేస్తారు. హెల్తీగా ఉన్నంతసేపు, మీకు ఆకలి బాగున్నంతసేపు చల్లగా ఉన్న తినేస్తారు. కానీ ఆడు వచ్చి ఇక్కడ మీ మైండ్ని డిస్టర్బ్ చేసినప్పుడు తింటుంది విషయంలో కనిపిస్తుంది సార్, మీకు తిన్నది ఆగదు. తినేసిన ఇంటికి వెళ్ళిందా వామిటింగ్ అయిపోద్ది, ఏదో అయిపోయిందేమో అని, అమ్మో ఇందులో ఏమైనా పురుగు పడిందా, బల్లి పడింది, ఏమొస్తాయి అనుమానాలు, ఎవడు తెలుసు. అలాగ మిమ్మల్ని ఒక అనుమానంలోకి నెట్టేస్తే తప్ప నాకు వ్యూవర్స్ రారు. నేను ఒకరి గురించి నెగిటివ్ మాట్లాడితే ఎక్కువ కమెంట్స్ చూసే మైండ్ అలా తయారైంది సార్ ఆడియన్స్. అంటే నా సిక్ మైండ్స్ అట్లా. ఆడియన్స్కి ఇప్పుడు కోడి పందాలు ఎందుకు ఇప్పటికి ఇంత క్రేజ్, పోనీ మన కల్చరు గడిగుడ్డు ఏదో, అక్కడెక్కడో బుల్ ఫైట్లు ఎందుకు, అక్కడెక్కడో WWFలు ఎందుకు, కొట్టుకోవడం మీద ఎందుకు ఇంత చూడడం జనం, గ్లేడియేటర్స్ టైంలో రక్తాలు వచ్చేలా కొట్టుకుంటే జనం చూడడం ఏంటి. సో బేసిక్గా డిఎన్ఏలోనే ఇద్దరు కొట్టుకుంటే చూడటం అనేది జనానికి ఇష్టం. దాన్ని మనం సీరియస్గా తీసుకొని సినిమా క్వాలిటీ బాగాలేదు అనుకోకూడదు. కానీ సినిమా కలెక్షన్స్కి అది ఎఫెక్ట్ ఇస్తుంది, కరెక్ట్. సినిమా కలెక్షన్స్కి అది ఎఫెక్ట్ ఇస్తున్న దానికి చాలా కారణాలు ఉన్నాయి. బొమ్మ రవిని అది హీరోని చేసిన వాళ్ళు ఉన్నారు. ఎటు తిరగండి మీరు చూడండి సార్, ఘోరమైన ఒక నిజంగా పెద్దోళ్ళు ఎవరో ఒక యాక్షన్ తీసుకుంటే అయిపోయే పని ఇది. ఎవరిని మనం అరెస్టులు చేయక్కర్లేదు సార్. ఇట్ ఈస్ ఆల్ లింక్డ్ విత్ ద ఎమోషన్ ఆఫ్ కామన్ మ్యాన్ with regarding to popcorn and cool drink.